రాష్ట్ర రాజధాని అమరావతి విషయంలో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వివిధ సందర్భాల్లో చేసిన ఊతరవెల్లి వ్యాఖ్యలను ఎల్ఈడీ స్క్రీన్లో ప్రదర్శిస్తూ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. పలు సందర్భాల్లో రాజధానిపై మాటలు మార్చిన ఇలాంటి నాయకుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకుంటారా అని ఆయన ప్రశ్నించారు. అందరి కుటుంబాల్లో అమ్మల మీద చెల్లెల మీద కోర్టులో కేసు వేసుకుంటారా? కేజీ ఉల్లిగడ్డ పొటాటో ఉల్లిగడ్డ నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాము. ఇటువంటి వ్యక్తుల నుంచి అప్రమత్తంగా ఉండాలి. రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తులు కావచ్చు, వాళ్ళని అనుసరించేటువంటి మానసిక రోగుల్ని పట్ల కావచ్చు, అప్రమత్తంగా ఉండమని చెప్పేసి కోరుతాం. పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. అంతేకాకుండా కాకాని గారి దగ్గర నుంచి మొదలు పెడితే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు మీకు అధికారం వస్తే ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయడం ఏందో చెప్పుకోండి, కానీ స్టేషన్ నుంచి స్టేషన్కి తిప్పుతా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ఆలోచన అధికారంలో ఉన్న పార్టీలకు వస్తే మీ పరిస్థితులు ఏందో ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు. అది పద్ధతి కూడా కాదు. ఏ ఒక్కరి మాకైనా మీకైనా ఆలోచన విధానమే తప్పది. ప్రజలు కూడా గుర్తెరగల. ఇటువంటి ఆలోచన విధానం ఉండేటువంటి వ్యక్తులు మళ్ళీ వస్తే మనం ఏ రకంగా మన ప్రతిస్పందన ఉండాలో ఆలోచన చేసుకోమంటాను. ఏబిఎన్ వారిని కూడా ఇంకా అగ్రెసివ్గానే వాస్తవాలు తెలియజెప్పే క్రమంలో ముందుండాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా ఇంకా రెట్టింపు వేగంతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా వారిని కోరుకుంటూ, బాత్రూముల్లో ఉంటే పైన డ్రోన్ ఎగరేసి వాళ్ళ వీడియోలు తీసినారు. అమరావతి రైతులు ధర్నా చేసేకొస్తే లాఠీ చార్జ్ చేస్తారు. వాళ్ళు న్యాయస్థానం నుంచి దేవస్థానం అనే కార్యక్రమం పెట్టుకొని ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ నిబద్ధతను చాటుకోవాలా. వాళ్ళు ఏదైతే అప్పట్లో భూములు ఇచ్చినారో దానికి అనుకూలంగా వాళ్ళు ప్రొటెస్ట్ తెలపల్లా, అన్యాయం జరుగుతోందని వాళ్ళ బాధను వెలుగుచ్చాలని ధర్నా చేస్తే అది ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం ఇచ్చిన హక్కు. అది వాళ్ళని నరకయాతన చూపించినటువంటి పరిస్థితులు ఎవరు మర్చిపోలే. ఈ రోజున మీరు మళ్ళీ వస్తాను, పాదయాత్ర చేస్తాను, సినిమా చూపిస్తా అంటాను. మామూలుగా మా సంగం థియేటర్లో సినిమా వేసినప్పుడు ముందు మ్యూజిక్ వేస్తాండే, జించుకు 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 అని చెప్పేసి, అది మళ్ళీ స్క్రీన్లు వేస్తాండే. ఆ స్క్రీను మీది ఎప్పుడో లేచేసింది. ఇంకా మీ సినిమా ఆడేది ఏంది లేదు. ఇక్కడ జించికి జించికే మీది. మీ సినిమా ఎప్పుడో చూసేసినారు, మలయాళం సినిమా. ఎవరికి అర్థం కాని సినిమా ఇది, మెంటల్గా రాకిరాని. ఇంకా మీరు సినిమా చూపించేకేంది లేదు ఇక్కడ. మీ సినిమా చూసి భయపడేవాడు లేడు, ఇన్స్పైర్ అయ్యేవాడు లేడు, లేదు అబ్బా అనుకునేవాడు లేడు. అబ్బో అనుకుంటున్నారు నిన్ను దెబ్బకి. ఇంకా నిన్నేమన్నా భ్రమ పెట్టాలనుకుంటే నీది వెనకల అనుకోకుండా ఒక రోజులో ఉండే బ్యాచ్ ఏదన్నా ఉందేమో, కానీ సభ్యత కలిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా, సంస్కారం కలిగినటువంటి వ్యక్తులు ఎవరు కూడా, సమాజం పట్ల గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా నీ వెనక ఉండరు అనేది వాస్తవం మావిగన్ గారు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను.